మీ ఊరికి ఎయిర్‌పోర్ట్ వచ్చింది. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు. ఎలా ఉంది నీకసలు నీ ఫీలింగు? ఫీలింగ్ అయితే బాగుంది సార్. ఇప్పుడు ఇటు సైడ్ ఉత్తరాంధ్ర అనేసరికి ఇప్పుడు పల్లెటూరు అది ఇది అనేసి అని అంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైము మా స్టూడెంట్స్‌కి కూడా ఈ ఎయిర్‌పోర్ట్ వల్ల ఏదైనా జాబ్స్ ఆపర్చునిటీ వస్తదనేసని మేము చాలా హ్యాపీ అవుతున్నాం ప్రెజెంట్ అయితే. ఓకే. మారొచ్చంటే ఐటీ కంపెనీస్ గానీ, ఇప్పుడు నాన్ ఐటీ వాళ్ళకి గానీ, టెక్నికల్ వాళ్ళకి గానీ, నాన్ టెక్నికల్ వాళ్ళకి గానీ ఏదైనా ఆపర్చునిటీ వస్తే బాగుంటదనేసని ఎప్పటినుంచో ట్రాన్స్‌పోర్టింగ్ గానీ, బిజినెస్‌లో గానీ మల్టీపర్పస్ ఏదైనా యువతకి అంటూ ఒక సెపరేట్‌గా ఉంటుందనేసని వెళ్ళిపోవచ్చు. మీ ఫారెన్ వెళ్ళిపోవచ్చు. అది చదువుకున్న వాళ్ళకి కూడా ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇంటర్నేషనల్ వైపు అదే ఏ ఫారిన్ కంట్రీస్‌కి కూడా వెళ్ళిపోవచ్చు. ఎయిర్‌పోర్ట్ రాకముందంటే భూముల రేట్లు తక్కువున్నాయి. తర్వాత ఎవరు పట్టించుకున్నోళ్ళు లేరు అనమాట. భోగాపురం తెలీదు. ఇప్పుడు ఇప్పుడు ఇండియా వైడ్‌గా భోగాపురం అంటే ఏటో తెలీదు. ప్లస్ అది కూడా విజయనగరంలో రావడంటే ఏదో కూడా తెలీదు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్ రావడం వల్ల రావడంటే ఏదో కూడా తెలుస్తదనమాట. ఎవరి హయాంలో అంటే మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. 2015లో స్టార్ట్ అవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కంప్లీట్ చేశారు. ఆ యువత తరపున అంటే ఇంత తెచ్చినందుకు మేము థ్యాంక్స్ తప్పించి ఏం చెప్పలేము సార్‌కి. మేము ఉత్తరాంధ్ర యువతనిగా మేము థ్యాంక్స్ చెప్పించి ఇంకేం చెప్పలేము. ఊహించామండి. ఎందుకంటే అభివృద్ధి విషయంలో సంక్షేమ విషయంలో చంద్రబాబు నాయుడు మరి ఏ విధంగా ఉంటారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అతను సుమారుగా 20 సంవత్సరాల విజన్తో పనిచేసిన వ్యక్తి. అందుకోసమే ఆయన మీద మాకు నమ్మకంతో మేము ఊహించాం. ప్రాంతవాసిగా మేమంటే ప్రత్యక్షంగా చూసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్ట్ చేసింది, శంకుస్థాపన చేసింది టీడీపీ ప్రభుత్వమే. ఆ ఏరియాకి వచ్చారు. మన ఒక ముంపు ప్రాంతం జరిగినప్పుడు, తుఫాన్ జరిగినప్పుడు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చారు 2023లో. వచ్చినప్పుడు ఇక్కడికి ఎర్ర బస్సు తిరిగిన ఊర్లో ఎయిర్ బస్సు ఎందుకని చెప్పి కామెంట్ చేశారు. అలాంటిది మరి వాళ్ళు చేసామని చెప్పడం ఎంతవరకు వాస్తవం అని చెప్పి జనాలందరికీ తెలుసు. వాళ్ళు చెప్పుకున్నది మాత్రం జనాలు అయితే ఎవరు నమ్మరు. ఇదంతా చేసింది కూటమి ప్రభుత్వమే. మేమైతే చాలా ఎక్కువగా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్ర మణిహారంగా తీర్చిదిద్దినటువంటి ఈ ఎయిర్పోర్ట్ని మా అందరికీ ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అన్నీ వస్తాయని చెప్పి మేము చాలా ఆశిస్తూ చేస్తున్నాం అన్నమాట. మరి ఎన్ని చెప్పినా ఏది చెప్పినా సరే ఆయనకి మనం మరి సరిపోము. ఎందుకంటే ఎంత త్వరగా ఇస్తారని చెప్పి ఏ ఒక్కరు కూడా ఊహించలేదు. ఆయన మరి ఎంత కష్టపడి చేశారో రేయింబగలు కూడా చేయడం జరిగింది. మరి మాకు ఈ జాతికి అంకితం చేసినటువంటి ఈ విషయానికి మాత్రం ఆయన హ్యాండ్స్ అప్. కంపెనీ విషయంకి వచ్చేసరికి ఏమైతే చాలా మా ఫార్మసిటీ కంపెనీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రైల్వే జోన్ కూడా మనకు రావడం జరిగింది. లాస్ట్ టైం వాళ్ళు కూడా అడిగితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చేయలేని పరిస్థితి. ఈరోజు అది కాకుండా మన రైల్వే జోన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మిగతా కంపెనీలు కూడా వస్తున్నాయి. ఈ ఉత్తరాంధ్ర ప్రజలుగా ఈ వాసిగా నేను చంద్రబాబు నాయుడుకి మెనీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇంత బాగా అభివృద్ధి చేసి మా ఉత్తరాంధ్ర, అది ఎస్పెషల్లీ విజయనగరం జిల్లా కూడా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించడం అనేది చాలా అరుదు. ఎందుకంటే ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం ఈ మా జిల్లాకి ప్రధానమంత్రి రావడం జరిగిందట. మళ్ళీ కూడా ఇప్పుడు అదే మళ్ళీ స్థాయిలో తీసుకొస్తున్నారంటే అదంతా చంద్రబాబు నాయుడు ఘనత అని చెప్పి చెప్పక తప్పదు. మేము ఈ భోగాపురం మండలంలో బైరెడ్డిపాలెం గ్రామం అది. మా ఈ ఎయిర్పోర్ట్కి 2700 ఎకరాల భూమిలో అందులో సగం భూమి మా బైరెడ్డిపాలెం గ్రామానికి సంబంధించిందే. ఆ రైతుల్లో నేను ఒక రైతుని. నేను కూడా కొంత భూమిని ఎయిర్పోర్ట్కి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇంత తొందరగా ఈ విధంగా పూర్తి చేయడం, భూములు ఇచ్చినప్పుడు బాధపడినా ఇప్పుడైతే మా భూములు పోయినా సరే ఇప్పుడైతే మేము సంతోషిస్తున్నాం అభివృద్ధిని చూసి. ఇంత తొందరగా అవుద్దని అనుకోలేదండి. కానీ ఇప్పుడైతే ఇంత తొందరలో చేసినందుకు మేము ఆ భూములు పోయినప్పుడు బాధపడినా ఇప్పుడైతే ఆనందిస్తున్నాం. మా ప్రాంతానికి, మా మండలానికి మంచి పేరు తెచ్చిపెట్టినందుకు మా గ్రామానికి మేము చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భూమి మా ఏరియాలో హుదూద్ తుఫాను వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరామర్శకు వచ్చారు. మా ఏరియా, మా ప్రాంతం పరామర్శకు వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు ఇక్కడ. అప్పుడు కొంతమంది రైతులు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ టైంలో కొందరు రైతులు ఇచ్చారు. మొదలైంది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మొదలైంది. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చి ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చి పూర్తి చేసింది. 2.5 ఎకరాలు ఇచ్చామండి ఇక్కడ ఎయిర్పోర్ట్కి. 2015 అండి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో అప్పుడు ఇచ్చాము. చంద్రబాబు నాయుడు గారే మాకు డబ్బులు వేసారండి అకౌంట్లకి 28 చేసి ఈ ఎయిర్పోర్ట్ భూములు ఇవ్వడం జరిగింది. 28 లక్షలు ఇచ్చారు. ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి డేట్ చేసింది ఇక్కడ డేట్ లేదండి. ఫస్ట్ మీటింగ్ పెట్టేటప్పుడు ఎర్రబస్ రాన ఊరికి ఎయిర్పోర్ట్ ఎందుకో అని అడిగారు. గోడపల్లి మీటింగ్ పెడేటప్పుడు అదే పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇదే కేవలం
ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేశారు. ఈ ఎయిర్పోర్ట్ని డెవలప్మెంట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నదండి. చంద్రబాబు గారి డెవలప్మెంట్ మాకు చాలా నచ్చిందండి. మొత్తానికి ఇప్పుడు మీ భూమిలో ఇంత పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిందండి. మీలాంటి రైతుల భూముల్లో మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ చూస్తుంటే? సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఆయన చాలా సంతోషిస్తాము, ఆనందం ఉంది, చాలా ఆనందం ఉంది. మాకు కూడా రేపు ఇంచుమించు 100-200 మందిని ఫ్లైట్ ఎక్కించి శంషాబాద్ తీసుకెళ్తామని మాట ఇచ్చారండి. మాకు రైతులకి నోటీసులు కూడా వచ్చాయి, నిన్న ఇచ్చారండి. 200 చిల్లర 200-300 మందికి నోటీస్ వచ్చింది. ఇప్పుడు వరకు బయటే ఎక్కలేదండి, ఇప్పుడు ఎక్కుతానంటే మాకు చాలా సంతోషంగా ఉంది కదా. ఇవాళ చాలా ఆనందంగా, ఈ ఆనందం తట్టుకోలేక మాట్లాడలేకపోతాను. ఈ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ సార్ నేను అందులోకి రావడం. ఇందులోకి వచ్చింది ఇదిగో మా ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చాను. సూపర్గా ఉందండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేకపోతాను అక్కడికి, భలే ఉంది. థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను చంద్రబాబు గారు, డైరెక్ట్గా కలిస్తే చాలా కౌగులించుకొని థ్యాంక్స్ చెప్పాలనుకుంటాను డెవలప్మెంట్ చేసినందుకు ఉత్తరాంధ్రకి. మీ ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది, ఎలా ఉంది ఇప్పుడు పరిస్థితులు ఇక్కడంతా? యాక్చువల్గా చెప్పాలంటే ఉత్తరాంధ్రకి సంబంధించి భోగపురం ఎయిర్పోర్ట్ అనేది ఒక మణిహారం లాంటిది. ఇప్పుడు ఈ భోగపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల అందరూ గుర్తిస్తున్నారు. మా గ్రామాలు కానీ భోగపురం అంటే ఇంతకుముందు ఎవరికి తెలిసేది కాదు, ఇప్పుడు భోగపురం అంటే అందరికీ తెలుస్తుంది. ఇంటర్నేషనల్ వైడ్గా ఒక పేరు వచ్చింది. దానికి సంబంధించి ఇంకో రాబోయే రోజుల్లో ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ కానీ, ఐటీ డెవలప్మెంట్ కానీ, డేటా సెంటర్స్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా జరుగుతాయి. అండ్ ఫ్యూచర్లో చాలా గ్రోత్ అయ్యే ప్రదేశంగా కనిపిస్తుంది సార్. మాకు ఆ కాంట్రిబ్యూషన్ చేసి దీన్ని ఇంతవరకు తీసుకొచ్చారు సార్. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని ఏది లేదు సార్. ఇప్పుడున్న గవర్నమెంట్ 2 years నుంచి వచ్చింది. ఓకే, 2 years నుంచి వర్క్స్ ఎంత ఫాస్ట్గానే చేశారు, అప్పటి నుంచి కంప్లీట్ చేశారు. ఈ ప్లేసు ఈ ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలని కృషి చేశారు. ఎయిర్పోర్ట్ రావడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది అసలుకి? మీ ఊరికి రావడం, మా ఊరికి రావడం ఎప్పుడైనా మరి ఇట్లా అది వెళ్ళవలసిందే కదా. ఎప్పుడైనా మరి వైజాగ్ వెళ్తాను ఎయిర్పోర్ట్కి, ఇప్పుడు అంత దూరం వెళ్ళవసరం లేదు కదా, దగ్గరలో వచ్చింది. వచ్చేద్దని అనుకోకనే అయిపోయింది. చంద్రబాబు నాయుడు బాగానే ఉందండి. ఇప్పుడు ప్రెసిడెంట్కి ఏం పర్లేదు, బాగానే డెవలప్మెంట్ చేస్తారు, అన్ని బాగానే ఉన్నాయి. రోడ్లు కానీ అన్ని బాగానే ఉన్నాయండి. ఎయిర్పోర్ట్ చూసాను సార్, ఇంకా బయట లైట్లు మొత్తం రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి సార్. అనుకోలేదు సార్, ఎప్పుడు కళ్ళం కూడా ఊహించుకోలేదు. ఇదే ఫస్ట్ సార్ చూడడం కూడా బాగానే ఉంది. రేపు అంత జనం కూడా జనం వెళ్తాం కూడా చూడడానికి. నరేంద్ర మోడీ వస్తాండ్రు, అందరూ పెద్ద పెద్దలు వస్తాండ్రు, చంద్రబాబు నాయుడు వస్తాండ్రు, లోకేష్ వచ్చారు, వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు సార్. ఎప్పుడు చూడలేంది చేయలేంది, అందుకని సంవత్సరం బాగానే డెవలప్మెంట్ కూడా అవుతుంది. జనాలకి ఇబ్బంది లేదు, ఎక్కడికక్కడే సరుకులు అన్నీ ఉంటాయి, బాగానే చేస్తారు సార్. మా ఊర్లో ఎయిర్పోర్ట్ రావడం మాకు అందరికీ అనుకూలంగా ఉంది, మంచితనంగా ఉంది. జనాలకి ఏ ఇబ్బందులు లేవు, రోడ్లు బాగున్నాయి, అన్నిటికి షాపులు పెట్టుకోవడానికి అన్నిటికి అయ్యో పక్కనే అన్ని దగ్గరలో ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. అదే దానికోసం ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు సార్. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, అనుదించి వాళ్ళు చేపించారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు చేశారనమాట. అవి బాగానే చేస్తాను సార్. అంటే డెవలప్మెంట్ ఇంకా ఇప్పుడు భూములు కొంచెం ఉన్నాయి కదా సార్, ఆనందంగా ఉంటుంది. మా దగ్గరలో డబ్బులు వస్తే దగ్గరలో చదువుకునే పిల్లలు కూడా కొంచెం డెవలప్మెంట్ అవ్వడానికి బాగానే ఉంటుంది. అన్నిటికీ బాగుంటుంది సార్. చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్ తేవడం వల్ల మాకు చాలా మంచిదండి. ఒక పండగలాగా ఉంది సార్. చాలా ఎయిర్పోర్ట్లో చాలా వ్యతిరేకంగా ఎప్పుడు చూడలేనంటుగా కట్టారు సార్. సెలబ్రేషన్స్లా ఉంది. వీళ్ళు నరేంద్ర మోడీ కానీ, ఇలా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ రావడం వల్ల మీ అందరితో చాలా ఆనందంగా ఉంది సార్. ఎప్పుడు అనుకోలేదు సార్. ఇప్పుడు నిజంగా చూసాం, మా తరంలో మేము చూస్తూ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయినా, మన నరేంద్ర మోడీ గారైనా, అలా రామ్మోహన్ నాయుడు గారైనా అందరూ సహకారంతో ఇది ఇంత పెద్ద కార్యక్రమం చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. ఈ రోజుల్లో ఇలా జరుగుతుంది. గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో జరిగాయి ఇక్కడ ఎయిర్పోర్ట్ పనులు. అసలుకి ఈ సమయానికి 2026 7 నెలల కల్లా పూర్తి చేసి మీకు చూపిస్తామని మాట ఇచ్చారు. అందువల్ల మాట నిగ్రహంగా చేశారు, నిలబెట్టుకున్నారు సార్. ఇక్కడ అంతా ఈ ఏరియా అంతా డెవలప్మెంట్ అవుతుంది అనేసి మేము ఇంకా అనుకుంటున్నాం. ఇంకా మంచి కంపెనీలే వస్తాయనేసి అనుకుంటున్నాం. ఎయిర్పోర్ట్ పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు అండి. జగన్ ప్రభుత్వంలో నేను చేయలేదు. చంద్రబాబు నాయుడు వచ్చి దాన్ని పూర్తి చేసినాడు. ఏది లేదు మొత్తం అంతా రోడ్లు గీడ్లు మొత్తం అంతా ఇతనే. భూములు కొనడం ఏంటి, భూములు తీసుకోవడం ఏంటి అన్నీ ఇతనే. వాళ్ళంతా బాగానే ఉన్నారు, బాగానే ఉంటుందండి. రేట్లు పెరిగాయి. కారణం ఎవరంటే మరి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడే
రావడానికి కారణం బలవంతన బాగా చేశారని చెప్పాలనుకుంటాం మరి. చాలా గర్వంగా ఉందండి. అనుకోలేదండి ఇంత గర్వంగా అనుకుంటే ఇంత ప్రపంచం మొత్తం వినపడుతుందని అనుకోలేదు. ఈ రోజు ఆ కళ నెరవేయడం అంటే మాకు గర్వంగా ఉంది. మాకు చంద్రబాబు నాయుడు గారు అనుకోలేదండి వస్తుంది అనుకోలేదు. చాలా గర్వంగా అంత అట్టాసంగా ఉందండి. మామూలుగా ఉద్యోగస్తులకు ఐటీ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళకి మోడల్గా అందరికీ ప్రభావం బాగుంటుందండి. హోటల్స్ కానీ టూరిజం కానీ ఇంచుమించు అందరికీ బాగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ రావడం వల్ల చాలా సంతోషం. ఇప్పుడైతే చాలా సంతోషం. ఉద్యోగాలు ఇస్తామని, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చెప్పడం జరిగింది. ఇంకా ఇంకా మంచి సంతోషంగా ఇంకా ఈ భోగాపురం మండలం ప్రజలు ఇంకా సంతోషిస్తారు, ఇంకా అతన్ని అభినందిస్తారు. ఎంత వేగని పూర్తి చేస్తారని అనుకోలేదు, కానీ చాలా స్పీడ్గా వర్క్ కానిచ్చారు, చాలా మంచిగా చేశారు. చేయడం వల్ల మా గ్రామాలు మా మండలం బాగా అభివృద్ధి అయ్యింది, అవుతుంది కూడా. భూముల రేట్లు పెరిగాయి కూడా, ఇంకా అవుతుంది కూడా. భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఉందండి. ముఖ్యంగా దీనికి కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. ఇంత కష్టపడి ఆయన చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇంత త్వరగా పూర్తి చేయడానికి కారణం వన్ ఆఫ్ ది పర్సన్ ఆయనే ఉండొచ్చండి. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. అలాగే ప్రతి విషయాన్ని చాలా ఫాస్ట్గా చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలండి. చాలా ఫాస్ట్గా అయినట్టే కదండి. గత 2 years నుంచి దీని వర్క్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో అన్నది తెలుస్తుందండి. ఇంతకుముందు అయితే ఏమీ అంత తెలియలేదండి. 2 సంవత్సరాల నుంచి చూస్తే చాలా ఫాస్ట్గా అయినట్టుంది. చాలా బాగా జరిగింది. ఎవరి పాలనలో పూర్తయినా సరే అండి, అది పూర్తయింది అయితే తెలుగుదేశం పాలనలో అయింది కదండి. కూటమి ప్రభుత్వ పాలనలోనే పూర్తయిందండి. నా పేరు సత్యబాబు, రాజమండ్రి నుంచి వచ్చాం. చాలా బాగుందండి. ఇక్కడ ప్లాంటేషన్ వర్క్ అంతా మా టీమే చేసాం. రాజమండ్రి కడియం అది. ఇక్కడ ప్లాంటేషన్ వర్క్ అంతా మేమే చేసాం. ఒక 2 months నుంచి వస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి ఎయిర్పోర్ట్ ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చాలా థ్యాంక్ యూ. చాలా బాగా కట్టారు సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా బాగుంది సార్. సిబిఎన్ సార్ పక్కా అయింది సార్. ఇప్పుడు ఇలా ఊహించలేదు సార్. ఇలా ఎంత బాగా ఎంత గ్రాండ్గా కడతారనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. చాలా బాగా కట్టారు సార్. ఆయనకి ఏది చెప్పినా తక్కువే సార్. ఏది చెప్పినా తక్కువ. ఆయనకి దండలు పెట్టి వస్తుంది సార్. మేము ఇంతమంది వెనకబడిన జిల్లా ఎంత దీనిగా ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దేశం మొత్తం ఇటే చూస్తుంది సార్. చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది. ఇంత డెవలప్మెంట్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ మధ్యలో చాలా నీట్గా ఉంది. చాలా చూస్తుంటే ఇంకా 3-4 yearsలో ఇంకా గ్రాండ్గా నీట్గా అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది. ఇంత నీట్గా వస్తుంది అనుకోలేదు. 2 yearsలోనే ఎంత గవర్నమెంట్ ఇంత ఫాస్ట్గా కంప్లీట్ చేసి ఊహించాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అప్డేట్ చేయొచ్చు. గవర్నమెంట్లో మనకి అందులో ఫస్ట్ బాబు గారిని మాత్రం మనం ఎప్పుడు తగ్గడం లేదు. అసలు మాత్రం దేనికి ఇలాంటి వీళ్ళు మాత్రం ఫస్ట్ ముందు ఉంటారు. చాలా డెవలప్మెంట్ చేయడానికి మాత్రం ముందు ఉంటారు. డెవలప్మెంట్ మాత్రం అతను ఫస్ట్. ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా కీలకంగా మారి అల్లం అయిపోయింది కదా. ఇంకా చాలా పెద్దది మరి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ అంటే చాలా ఇండియాలో ఫస్ట్ పెద్ద ఎయిర్పోర్ట్ ఇదే కదా మెయిన్. చాలా గర్వంగా ఉంది నాకైతే మాత్రం. బాబు గారికి దండం పెట్టుకోవచ్చు. డెవలప్మెంట్ అవ్వాలంటే అతనే. బాగుందన్న, చూసాను, చాలా బాగుంది. గెస్ ఏం చేయలేదు. వైజాగ్లో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి అలాగే ఉంటుంది అనుకున్నాం. బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ చూస్తే చాలా బాగుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ చూసినట్టుంది. ఉంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అవును, ఆనందంగా ఉంది సార్. అది చెప్పుకోవడానికి ఇది ఒకటే ఉంది. ఊహించలేదండి ఎవరు. ఎందుకంటే ఈ విలేజ్లోనే ఏదైనా చిన్న కంపెనీలు వస్తాయి అనుకున్నారు, కానీ ఎయిర్పోర్ట్ వరకు ఎవరు లేదు. ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ టైం విజయనగరం జిల్లాకు వస్తున్నాయని చాలా హ్యాపీగా ఉంది సార్. అది మా నాన్నగారు కూడా ఇప్పుడు అడిగాం, నన్ను అడిగాం. అంటే ఇప్పుడు రాలేదండి ప్రైమ్ మినిస్టర్ అన్నది ఎవరు మేము చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం విజయనగరం జిల్లాకు రావడం. ఇప్పుడు మొత్తానికి ఎయిర్పోర్ట్ రావడం వెనకాల ఎవరు కృషి ఉందంటారు మీకు తెలిసి? తర్వాత కేంద్రం తీసుకొని దాన్ని రామ్మోహన్ నాయుడుకి క్రెడిట్ ఇవ్వచ్చు. ఎందుకంటే అతను చాలా ఫాస్ట్గా చేయించారు పని. మీకు ఎలా అనిపిస్తుంది ఎయిర్పోర్ట్ రావడం గురించి? ఎయిర్పోర్ట్ రావడం చాలా ఆనందంగానే ఉంది. మారుమూల ప్రాంతం, మా పేరే ఒకప్పుడు ఎవరికి తెలీదు. భోగాపురం మండలం అంటే మండలమే, కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకుంటారంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకుంటారు, కానీ ఇంకేం చెప్పుకోలేదు కదా. ఆ విధంగా మాకు పేరే కదా చుట్టుపక్కల ఉన్న మా ప్రాంతాలకన్నింటికి. మొట్టమొదట శంకుస్థాపన ఇవన్నీ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముందు ఎయిర్పోర్ట్ రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారే. అనుకోలేదండి, యాక్సెప్ట్ చేయాలి అనుకోలేదు. ఇప్పుడు ఆ భవిష్యత్తు మీద ఆలోచించాల్సింది. ల్యాండ్ రేట్లు పెరిగినాయి, భూమి నోడితే ఇది బాగుందని చెప్తాను. థ్యాంక్ యూ.